దర్శకుని గురించి ఒక్క మాటతో చెప్తే చాలు. మా నాన్నగారు కేఎస్ ప్రకాష్ రావు ఒకే మాట అన్నారు నారాయణరావు గురించి. దర్శకులకి గౌరవం తెచ్చిందే నారాయణరావురా అన్నారు. అది అక్షర సత్యం. థ్యాంక్ యూ. అందరూ క్షమించాలి, వెనకాల మే 4న గురుగారు జన్మిస్తే మే 28ని జన్మించిన మహానుభావుడు నందమూరి తారక రామారావు వారి 100వ జయంతి కార్యక్రమాల్లో నేను రాఘవేంద్రరావు వెళ్ళి పాల్గొవాల్సి ఉంది. అయినా గురుగారి మీద అభిమానంతో ఇక్కడ కాసేపు ఉండి వెళ్ళాలి, తప్పదు, మన బాధ్యత అని ఇక్కడ రావటం జరిగింది. ఈరోజున ఆయన జయంతి. అసలు వర్ధంతిని గుర్తు చేసుకోవద్దండి, ఎందుకంటే దాసరి నారాయణరావు లేరు అనేది ఒట్టి మాట. ఆయన అనుక్షణం ప్రతి హృదయంలో ఉంటానే ఉంటాడు. కాబట్టి ఆయన జయంతి వరకే చేసుకున్నాం మనం. దాసరి నారాయణరావు ఒక వ్యక్తి కాదండి, ఒక శక్తి. అదే కార్మిక శక్తి. దాసరి నారాయణరావు ఒక వ్యక్తి కాదండి, ఆయన ఒక వ్యవస్థ. వ్యవస్థ అంటే 9. ఆయన నిర్మాత చూడండి, కథ చూడండి, మాటలు చూడండి, స్క్రీన్ ప్లే చూడండి, పాటలు చూడండి, ఆ నటన చూడండి, మన డిస్ట్రిబ్యూషన్లోకి వెళ్ళాడు. ఎన్ని 9 నవగ్రహాలు పరిపాలించినట్టుగా 9 శక్తుల్ని ఆయన పట్టుకుని ఈ తెలుగు చలనచిత్ర పరిశ్రమకు అద్భుతమైనటువంటి అవకాశాలన్నీ లాగా చేసినటువంటి మహానుభావుడు ఆయన. సామాన్యంగా ఆ రేంజ్కి వచ్చిన వాళ్ళు మనకెందుకు ఈ గొడవలన్నీ దూరంగా ఉందాం అనుకుంటారండి. కానీ ఆయన తను అంత ప్రతిభా వ్యుత్పత్తులున్న మహానుభావుడైనా తనకి ఎవరన్నా, ఎందుకంటే ఏ కేసులో అయినా తీర్పు ఇద్దరికీ నచ్చదండి, ఒకరికే నచ్చుతుంది. తీర్పు ఒక్కరికే నచ్చుతుంది. కానీ అన్ని సంవత్సరాలు ఆయన అలా మధ్యవర్తిత్వం చేస్తూ ఇద్దరిని సమర్థులుగా చేసుకుంటూ తీసుకొచ్చినటువంటి విధానం. అందుకనే ఆయనకు ఒకటే పేరు పెట్టుకున్నానండి నేను. ఆయన తెలుగు చలనచిత్ర పరిశ్రమకి ఆయన ద్రోణాచార్యులు. ఆయన దగ్గర ఎంతమంది అర్జునులు వచ్చారంటే వీళ్ళు ఎంతమంది, ఒకళ్ళ ఇద్దరండి. కోడి రామకృష్ణ గుర్తొస్తాడు, ధవళ గారు గుర్తొస్తాడు, ఇలా వరుసగా నారాయణమూర్తి గుర్తొస్తాడు. ఆయన పేరు తలుచుకుంటే దగ్గర ఏలగ నరసింహారావు గుర్తొస్తాడు. ఇలా ఎంతమంది అండి మనకు గుర్తొచ్చేది. అంతమంది శిష్యులు ఒక గురువు దగ్గర నుంచి రావడం కూడా సామాన్యమైనటువంటి విషయం కాదు. అలాగే ఎందాటి నుంచి మన వాళ్ళు చెప్తున్నట్టుగా దాసరి గారు రాఘవేంద్రరావు ఇద్దరు ఇలా జోడుగుర్రాల్లాగా వెళ్ళేవారు. ఒకే ఒక ముక్క అండి, దానికి సంస్కృతంలో ఒక మాట చెప్తాను, స్పర్ధయా వర్ధతే విద్య. విద్య అసూయతో పెరగదు, మాత్సర్యంతో పెరగదు, స్పర్ధతో పెరుగుతుంది. ఓహో, నువ్వు బొబ్బిలి పిలిచావా, నేను జస్టిస్ చౌదరి ఇస్తా. నువ్వు సర్దార్ పాపారెడ్డి ఇచ్చావా, నేను కొండవీడి సింహం ఇస్తా అని ఇలా పోరాటం జరిగేదండి వాళ్ళిద్దరి మధ్య. అటువంటి అద్భుతమైన చిత్రాలు తీసిన మహానుభావులు. ఆయన డైరెక్టర్స్ డే కేక్ని రాఘవేంద్రరావు చేతుల మీద ఇవాళ మన అదృష్టం అండి, అదంతా మనం చూసుకోవటం. సో మీ అందరూ కూడా ఆయన్ని ఒక ఆదర్శంగా తీసుకుని ప్రతిరోజు మే 4ని గుర్తుపెట్టుకోవటం కాదండి, ప్రతిరోజు దాసరి గారిని మనం గుర్తుపెట్టుకుంటే క్రమశిక్షణ అనేది తెలియకుండా మన జీవితంలోకి వచ్చేస్తుంది. ఇది మీరు అందరూ గుర్తుపెట్టుకోవాలని కోరుకుంటూ మరి నాకు సెలవు మంది.